పూర్తి కథా వివరణ. కన్నప్ప చిత్రం పురాతన భక్తుడైన తిన్నడి విష్ణుమంచు కథను ఆధునిక ప్రేక్షకులకు సరికొత్తగా అందిస్తుంది. ఇది దైవభక్తి, వీరత్వం, త్యాగం మిళితమైన పౌరాణిక భక్తి యాక్షన్ థ్రిల్లర్. ధూర్జటి రచించిన శ్రీకాళహస్తి మహత్యం మరియు బసవ పురాణం ఆధారంగా ఈ కథను రూపొందించారు. ప్రారంభం. తిన్నడి నాస్తికత్వం కథ 2వ శతాబ్దంలో 5 వేర్వేరు గిరిజన తెగల నివాస ప్రాంతంలో ప్రారంభమవుతుంది. వారి భూమి మధ్యలో పవిత్రమైన వాయులింగం ఉంటుంది. దీనిని మహాదేవశాస్త్రి మోహన్ బాబు అనే గొప్ప శివభక్తుడు పూజారి కాపాడుతూ ఉంటాడు. మన కథానాయకుడు తిన్నడు విష్ణుమంచు చెంచు తెగకు చెందిన శక్తివంతమైన వేటగాడు. అతను సంప్రదాయాలు, విగ్రహారాధన, దేవత్వం అనే భావనను తీవ్రంగా వ్యతిరేకించే నాస్తికుడిగా పరిచయం చేయబడతాడు. ఒక స్నేహితుడు మానవ బలిలో ప్రాణాలు కోల్పోవడంతో అతనికి మతపరమైన ఆచారాలపై ద్వేషం పెరుగుతుంది. ప్రేమ, బహిష్కరణ మరియు ముప్పు. తిన్నడు పొరుగు తెగకు చెందిన రాజకుమారి నెమలి ప్రీతిముకుందన్ని ప్రేమిస్తాడు. నెమలి తిన్నడికి పూర్తి భిన్నంగా పరమశివ భక్తురాలు. వారి ప్రేమకు తిన్నడి నాస్తికత్వం, తెగల మధ్య తరచుగా గొడవలు సృష్టించడం వల్ల మొదట వ్యతిరేకత ఎదురవుతుంది. చివరికి వారిద్దరూ తమ తెగల నుండి బహిష్కరణకు గురవుతారు. ఇంతలో గాంధారదేశపు రాజు కలముఖ అర్పిత్ రాంకా నేతృత్వంలోని ఒక చీకటి శక్తి వాయులింగాన్ని దొంగిలించి అపవిత్రం చేయాలనే ఉద్దేశ్యంతో వస్తుంది. ఈ ముప్పు తెగల మధ్య సంఘర్షణకు దారితీస్తుంది. వారి సంస్కృతి, ఐక్యత మరియు మనుగడ ప్రమాదంలో పడతాయి. భక్తి మార్గం వైపు బహిష్కరణకు గురై బాహ్య ముప్పులను ఎదుర్కొంటున్న తిన్నడి ప్రయాణం ఊహించని మలుపు తిరుగుతుంది. అతను అడవిలో నిర్లక్ష్యం చేయబడిన శివలింగాన్ని చూస్తాడు. మొదట్లో లింగంతో అతని సంకర్షణ ధిక్కారంతో కూడుకున్నది. అయితే అతని స్వచ్ఛమైన సహజత్వం మరియు ఒక తెలియని అనుబంధం అతన్ని తనదైన ప్రత్యేకమైన, నిస్వార్థ మార్గంలో పూజించడానికి దారితీస్తుంది. అతను నోటితో నీటిని తెచ్చి సమీపంలోని స్వర్ణముఖి నది నుండి నీటిని తీసుకువచ్చి తాజాగా వేటాడిన మాంసాన్ని, అడవి పువ్వులను సమర్పిస్తాడు. ఇవి సాంప్రదాయబద్ధంగా కాకపోయినా స్వచ్ఛమైన ప్రేమతో కూడిన సమర్పణలు. కైలాసంలోని దేవలోకం నుండి పరమశివుడు అక్షయ్ కుమార్ మరియు పార్వతీదేవి కాజల్ అగర్వాల్ తిన్నడి ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. తిన్నడి చివరి గమ్యాన్ని ముందే చూసిన శివుడు ఈ నాస్తికుడు తన గొప్ప భక్తులలో ఒకడు కాబోతున్నాడని గ్రహిస్తాడు. రుద్రపాత్ర మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు. రుద్ర ప్రభాస్ అనే రహస్యమైన, జ్ఞానవంతుడైన వ్యక్తి తిన్నడి జీవితంలోకి ప్రవేశిస్తాడు. రుద్ర ఒక మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. తిన్నడిని సూక్ష్మంగా ప్రభావితం చేస్తూ ఆధ్యాత్మికతను స్వీకరించడానికి అతనికి సహాయపడతాడు. అతని ఉనికి మరియు శివుణ్ణి గురించి హృదయపూర్వక సంభాషణలు తిన్నడి పరివర్తనలో కీలక శక్తిగా మారతాయి. తిన్నడి నాస్తికత్వాన్ని వదిలివేసి నిజంగా దైవంతో అనుసంధానం కావడం ఈ సన్నివేశంలో ప్రధానంగా చూపబడుతుంది. అంతిమ విశ్వాసం మరియు త్యాగం. తిన్నడి భక్తికి అంతిమ పరీక్ష పెట్టాలని శివుడు నిర్ణయించుకుంటాడు. శివలింగం కంటి నుండి రక్తం కారుతున్నట్లు తిన్నడు గమనిస్తాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ప్రియమైన దైవం పట్ల అపారమైన కరుణ మరియు ప్రేమతో ప్రేరేపించబడి తిన్నడు తన కన్నులలో ఒకదాన్ని తీసి లింగంపై ఉంచి రక్తస్రావం ఆపుతాడు. అతను లింగాన్ని చూస్తుండగా 2వ కన్ను కూడా రక్తం కారడం ప్రారంభిస్తుంది. నిస్వార్థమైన మరియు అచంచలమైన భక్తితో తిన్నడు తన మిగిలిన కన్నును కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. లింగంపై సరిగ్గా ఉంచడానికి అతను తన కాలివేలితో ఆ స్థానాన్ని గుర్తించుకుంటాడు. దైవజోక్యం మరియు నామకరణం. ఈ అసాధారణమైన, స్వచ్ఛమైన ప్రేమ మరియు సమర్పణకు కదిలిపోయి పరమశివుడు తిన్నడి ముందు ప్రత్యక్షమై అతనిని 2వ కన్ను త్యాగం చేయకుండా ఆపుతాడు. తిన్నడి అపూర్వమైన భక్తికి మెచ్చి శివుడు అతని దృష్టిని తిరిగి ప్రసాదించి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ రోజు నుండి తిన్నడుకు కన్నప్ప, కన్నులు ఇచ్చినవాడు అని అర్థం అనే దైవనామం లభిస్తుంది. శివుణ్ణి గొప్ప నయనార్భక్తులలో ఒకరిగా అతని స్థానాన్ని పదిలం చేస్తుంది. సహాయక పాత్రలు మరియు థీమ్స్. ఈ చిత్రంలో కిరాతుడు మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. ప్రధాన కథ. తిన్నడి ఆధ్యాత్మిక ప్రయాణంపై దృష్టి సారించినప్పటికీ చిత్రం గిరిజన సంఘర్షణ, విధేయత మరియు సంశయవాదం మరియు విశ్వాసం మధ్య అంతర్గత యుద్ధం వంటి అంశాలను కూడా కలిగి ఉంటుంది. తండ్రి శరత్ కుమార్ మరియు నెమలితో ప్రీతి ముకుందన్. తిన్నడి సంబంధాలలో కొన్ని భావోద్వేగ అంశాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని విమర్శకులు అభిప్రాయపడినప్పటికీ సినిమా ఎక్కువగా తిన్నడి పెరుగుతున్న భక్తి తీవ్రతపై దృష్టి పెడుతుంది. విజువల్స్ మరియు ప్రభావం.
కన్నప్ప సాంప్రదాయ భారతీయ కథాశైలిని సినిమా స్థాయికి పెంచుతూ దృశ్యపరంగా అద్భుతంగా ఉంటుంది. సినిమా నేపథ్య సంగీతం మరియు భావోద్వేగ ఉద్ధృతి భక్తి తీవ్రతను పెంచడానికి రూపొందించబడ్డాయి. ముఖ్యంగా క్లైమాక్స్ వద్ద అది రోమాలు నిక్కబొడుచుకునేలా మరియు కన్నీళ్లు తెప్పించేలా ఉంటుందని వర్ణించబడింది. శీర్షిక పాత్రలో విష్ణుమంచు నటన, ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన చివరి సన్నివేశంలో అతని కెరీర్లోనే ఉత్తమమైనదిగా ప్రశంసలు పొందింది. ప్రభాస్, మోహన్ లాల్ మరియు అక్షయ్ కుమార్ వంటి తారల ముఖ్యమైన అతిథి పాత్రలు కథకు గొప్పతనాన్ని మరియు బలాన్ని చేకూర్చాయి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.